నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతి. ఈ అమ్మాయి ఏంది ఎక్కడుంది, పల్లెటూరులో ఎక్కడో ఉంది అని అనుకుంటున్నారా? అంటే ఎడ్ల బండి వెనకాల గుడిసెలు చూసి అట్లనే అనుకోవచ్చు, కానీ కాదండి. మన హఫీజ్పేట్ మదీనాగూడ దగ్గరలో ఉన్న గోవిందిని గోసేవ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మన తాతలు, ముత్తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు తిన్న పూర్వకాలం ఆహార పదార్థాలన్నీ ఇక్కడ ఆర్గానిక్గా వీళ్ళు పెడుతున్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయో ఒకసారి విజిట్ చేద్దాం రండి. మనం లోపల అడుగు పెట్టగానే ఫస్ట్ మనం అంటే ఇల్లు అలకడం చూస్తాం కదా ఊళ్ళలో, సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి మీరు కింద ఫ్లోరింగ్ ఒకసారి చూస్తే కనుక సేమ్ అట్లనే పల్లెటూర్లలో మనం ఇంటి ముందు ఎలా అయితే అలుక్కుంటామో అట్లనే ఉంది. అండ్ అట్లనే ఫస్ట్గా రాగానే నాకు గణనాథుడు అయితే దర్శనం ఇచ్చారు. సో వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇక్కడ గణేశుడిని కూడా చాలా అందంగా, చాలా ముచ్చటగా ఉన్నాయి. గణనాథులను చూస్తుంటే ఎంతో బాగుంది. సో ఇంకేమేమి ఉన్నాయో రండి చూద్దాం. మనతో మరిన్ని విషయాలు పంచుకోవడానికి ఇక్కడ స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏందో ఒకసారి వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి. చెప్పండి, గోవిందుని గోసేవలో స్పెషాలిటీ ఏంటిది, అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? యాక్చువల్గా మేము గో ఆధారితంగా ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ 2 ఆవులతో స్టార్ట్ చేసాము. అంటే దానికి అనుబంధంగానే పంచగవ్య ఉత్పత్తులు, అలాగే మన దేశవాళీ బియ్యం, ఎద్దుగానుగ నూనెలు, అలాగే కారం పొడులు, ఇవన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయం చేసిన కూరగాయలు, పళ్ళు వారానికి 2 సార్లు ఉంటాయి. అవి మొత్తంగా గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు స్టోర్ అన్నమాట. వారానికి 2 సార్లు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వారానికి 2 సార్లు పెడతాం. శనివారం ఉంటుంది, బుధవారం. శనివారం, బుధవారం. ఇప్పుడు పసుపు, కారం కూడా మీకు అంటే ఇక్కడే ప్రిపేర్ చేసి స్టోర్లో పెడతారా? అంటే మా ప్రొడక్ట్స్ అన్ని కూడా మచిలీపట్నంలో తయారవుతాయి. ఓకే, అక్కడ నుంచి ప్యాకింగ్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి మన స్టోర్లో? ఆయిల్స్ అంటే మెయిన్లీ యాక్చువల్గా ఎద్దుగానుగ నూనెలు మావి స్పెషల్గా పాతకాలం ట్రెడిషనల్ ఎద్దుగానుగ నూనెలు ఏంటంటే స్పెషాలిటీ, దాంట్లో ఆయిల్ అనేది హీట్ అవ్వదు అనమాట. హీట్ అవ్వదు అంటే కోల్డ్ ప్రాసెస్, కంప్లీట్ కోల్డ్ ప్రాసెస్. ఎద్దు ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది ఎద్దు, లో ఆర్పిఎంలో చేయడం వల్ల దీనికి హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఆయిల్ హీట్ ప్రాసెస్ అవుతే దానిలో ఉన్న మినరల్స్ ఏంటి, పోషకాలన్నీ కూడా లాస్ అవుతాయి అనమాట. దానివల్ల మెయిన్లీ మా దగ్గర వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, కుసుమ నూనె, అది కూడా అదే ప్రాసెస్ లో ఇవన్నీ కూడా ఎద్దుగాను మీద తీసిన నూనె. కొబ్బరి నూనె కూడా మెయిన్లీ మా కొబ్బరి నూనె ఏంటంటే కుడి కొబ్బరి నూనె. కురిడి అంటే యాక్చువల్గా మనకి కొబ్బరి అంటే నీళ్ళతోటి ఉంటుంది కదా. కురిడి అనేది ఏంటంటే కంప్లీట్ డ్రై అయిపోతుంది, అంటే చెట్టు మీద డ్రై అవుతుంది. అంటే కంప్లీట్ మెచ్యూర్డ్ కాయ అనమాట. ఆ మెచ్యూరిటీ వస్తే మీకు ఆ పోషకాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఓకే, చూసారు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేను. చెట్టు మీదనే మొత్తం డ్రై అయిన తర్వాత దాన్ని కోల్డ్ ప్రాసెస్ ద్వారా తీస్తారు అనేది. అండ్ హెర్బల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? హెర్బల్ ఆయిల్, హెర్బల్ కోకోనట్ ఆయిల్. ఇది ఏంటంటే మెయిన్ తల గురించి. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే అందరికీ హెయిర్ లాస్ అనే ప్రాబ్లం వస్తుంది. హెయిర్ లాస్, డాండ్రఫ్. ఈ హెర్బల్ ఆయిల్స్ ఏంటంటే
ఒక 20 టైప్స్ ఆఫ్ హెర్బల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. మెయిన్లీ మనకి హెయిర్కి ఏదైతే అవసరమో అవన్నీ దాంట్లో ఉంటాయి, అవన్నీ herbals దాంట్లో అన్నీ ఉంటాయి దాంట్లో ఉంటాయి. సో స్వీట్స్ కూడా మనం చూసుకుంటే అన్నీ కూడా మా స్వీట్స్ మెయిన్లీ స్పెషల్ ఏంటంటే బెల్లం స్వీట్స్ అన్నమాట. బెల్లము ఆవు నెయ్యితో చేసిన స్వీట్స్. ఓకే. సో ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కువ జనాలు ఇష్టపడే స్వీట్స్ ఏంటండి? అంటే మెయిన్లీ మా దగ్గర స్వీట్స్లో స్పెషాలిటీ ఏంటంటే మిల్లెట్స్తో చేస్తాము. మిల్లెట్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ సున్ని లడ్డు అంటే స్వీట్స్ అంటే కామన్గా స్వీట్నెస్ గురించి అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే మేము హెల్త్ కూడా ఇప్పుడు సున్ని లడ్డు, మునగాకు లడ్డు చూడండి. మునగాకు ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నా మునగాకు లడ్డు. అలాగే గోంద లడ్డు. దిస్ ఇస్ మునగాకు లడ్డు. మిల్లెట్ లడ్డు అండ్ జోవర్ లడ్డు, అలాగే నువ్వుల లడ్డు, ఇవన్నీ కూడా స్పెషల్ అన్నమాట. మిల్లెట్ బేస్డ్ కొర్ర లడ్డు, సజ్జ లడ్డు, రాగి. సో మనం కొర్ర లడ్డులు, మిల్లెట్ లడ్డులు చూస్తుంటాము, కానీ ఈ స్టోర్ లో మాత్రం సజ్జ లడ్డు, జొన్న లడ్డులు అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కొర్ర, రాగి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే మల్టీ మిల్లెట్. ఓకే, మల్టీ మిల్లెట్స్. సో ఇంకా ఇది చూసుకుంటే ఇది గోంద్ లడ్డు. గోంద్ యాక్చువల్గా ఇది హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. మోకాల నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లల కానించి పెద్దల వరకు. యాక్చువల్గా ఆయుర్వేద డాక్టర్లు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు గోంద్ రాస్తారు. ఓకే. మేము దాంతో లడ్డు కూడా చేస్తాం అన్నమాట. అలాగే పన్నీర్ జిలేబీ స్పెషల్ మా దగ్గర. అలాగే పన్నీర్ జిలేబీ పన్నీర్తో. సో ఇది పన్నీర్తో చేశారు? పన్నీర్తో చేసింది. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే పన్నీర్తో కూడా జిలేబీ చేయొచ్చు. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు కామన్ గా ఉంటుంది. అలాగే న్యూట్రిసైడ్ లడ్డు, న్యూట్రిషనల్ నట్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 వెరైటీస్ ఆఫ్ నట్స్ తో చేస్తాం అన్నమాట. ఓకే. అండ్ మన హల్వా విషయానికి వస్తే నాకు ఇక్కడ 4 టైప్స్. మోతీచూర్ లడ్డు ఉంటుంది మాది. అవును, ఇక్కడ దాని కలర్ లేకుండా చూడండి, అది అవును ఒరిజినల్ గా బెల్లంతో చేసింది మోతీచూర్ అలా ఉంటుంది. బయట ఏంటంటే కలర్స్ వేసి దానికి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏది కూడా కలర్ కలపలేదు, ఇవన్నీ న్యాచురల్. అవును, ఆర్గానిక్ అంటేనే. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం దేంట్లో కూడా కలర్ కనిపించినట్లు అనిపించట్లేదు. ఈ హల్వా విషయానికి వస్తే హల్వా కూడా యాక్చువల్గా మేము జొన్న హల్వా, మామూలుగా జొన్న హల్వా, రాగి హల్వా, అంటే ఇప్పుడు యాక్చువల్గా మిల్లెట్స్ ఇంపార్టెన్స్ కి ఇచ్చి మేము ఇక్కడ హల్వాలు కూడా పెట్టారు. జొన్న హల్వా నైస్, కొత్త ఉంది, నాకైతే చూస్తే నోరు ఊరుతుంది. మా దగ్గర ఇంకోటి స్పెషల్ పూతరేకులు, బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు, ఖర్జూర మైసూర్ పాక్. అలాగే బెల్లం జిలేబీ తింటారు కదా. జిలేబీ టేస్ట్ చూదేనా? మీకు స్వీట్స్ టేస్ట్ చూసారా? ఒకసారి ఏదైనా టేస్ట్ చూడండి. మాకు కూడా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా చూస్తున్నాం కాబట్టి మాకు కూడా నోరుతుంది. అంటే బయట చూసిన వాటికంటే ఇక్కడ చాలా. అలాగే సమోసా మా స్పెషల్ ఏంటంటే గోధుమ సమోసా. బయట ఏంటంటే మైదాతో చేస్తారు. ఇది గోధుమ సమోసా. దీంట్లో మేము అల్లం వెల్లుల్లి కానీ అలాగే ఆనియన్ కానీ వాడమన్నమాట. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ గార్లిక్ రెండు యూస్ చేయరు. ఓకే. సో వెజిటేరియన్ తినే వాళ్ళకి ఇది వెజిటేరియన్ కొందరు మేడం యూజ్ అవుతుంది. ఓకే, తెలంగాణ స్పెషల్ అన్నమాట ఇది. అవును, మరీ ముఖ్యంగా కరీంనగర్ లో వాళ్ళకి బాగా తెలుసు. కరీంనగర్, ఆదిలాబాద్, తెలంగాణ రీజన్ అంతా కూడా సర్వపిండి వాడతారు. అవును, అంటే ఇన్స్టెంట్ స్నాక్ అన్నమాట అది. ఓకే. అలాగే కొన్ని బెంగాలీ స్పెషల్స్ కూడా ఉన్నాయి. బెల్లం రసగుల్లా, రసమలై. ఓకే. సో ఇదేంటంటే బ్లాక్ రాస్బెర్రీ అండి. రసగుల్లా చిన్న సైజ్ అన్నమాట. ఓకే, పేరు ఎలా పెట్టారా? బ్లాక్ రాస్బెర్రీ, వైట్ రాస్బెర్రీ. నైస్. సో ఒకసారి మనం జిలేబీ టేస్ట్ చేద్దాం. రెడీ సార్, రైస్ గురించి చెప్పండి. ఇక్కడ ఎన్ని రకాల రైస్ ఉన్నాయి అసలు? దేశవాళీ రకాలు మోర్ దాన్ 3000 వెరైటీస్ ఉన్నాయి. మోర్ దాన్ 3000 ఉన్నాయి. మేము యాక్చువల్గా మెయిన్ రైస్ అనేది ఒక 15 రకాలు ఇక్కడ ఉంచామన్నమాట కస్టమర్స్ కి అందుబాటులో. కొన్ని మా కోసం, కొన్ని యాక్చువల్గా నవర మెయిన్లీ ఇప్పుడు యాక్చువల్గా ఉన్న సమస్య అందరికి కూడా 10లో ఒక 5 మందికి డయాబెటిక్. అవును, డయాబెటిక్ కోసం
నవర రైస్ తీసుకుంటే అందుబాటులో కొంచెం క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. క్యూర్ కాదు, కంట్రోల్ అవుతుంది అవుతుంది. డెఫినెట్గా. కాకపోతే దీంట్లో ప్రాబ్లం వల్ల ఏంటంటే రిచ్ ఫైబర్ కదా, అవును, మోర్ దెన్ 10 hours దాన్ని నానబెట్టుకోవాలి. మోర్ దెన్ 10 hours. మోర్ దెన్ 10 hours. అంటే రేపు వండుకుంటామంటే ఈ రోజు నైట్ నానబెట్టేసి రేపు పొద్దున కుక్ చేసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్ రెడ్గా ఉంటాయి. అవును, ఒకసారి ఇది కంప్లీట్ రెడ్గా ఉంటుంది రైస్. దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది మొలక వస్తుంది డైరెక్ట్. ఓకే, బియ్యం మొలక వస్తుంది, అంటే వడ్లు మొలక వస్తాయి. అవును, ఈ నవర రైస్లో స్పెషాలిటీ ఏంటంటే బియ్యమే మొలక వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం తీసుకెళ్లి పొలంలో చల్లినా వచ్చేస్తా అంటారా? నైస్ అండి. ఇవన్నీ ఈ రైస్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? అంటే మేము యాక్చువల్గా ఏపీ తెలంగాణలో ఉన్న రైతులు, నేను మాతో జర్నీ చేసే రైతులు, అంటే మేము గత 12 సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి మాతో జర్నీ చేసే రైతుల దగ్గర మాత్రమే ప్రొక్యూర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా మన స్టోర్ రైతులు అంటే మా ఫ్రెండ్స్ ఒక విధంగా చెప్పాలంటే. అదే ఓవరాల్ గా మన స్టోర్ లో ఎన్ని రకాల రైస్లు ఉన్నాయి? ప్రస్తుతం మేము ఒక 15 రకాలు అందుబాటులో. 15 రకాలు. ఓకే, ఎక్కువ ఇక్కడ సేల్ అయ్యే రైస్ ఏదండి? అంటే ఇక్కడ సేల్ అయ్యేది మెయిన్ నవర ఒకటి, నవర, అలాగే మైసూర్ మల్లిగా. మైసూర్ మల్లిగా అది కూడా షుగర్ కి, అది యాక్చువల్గా చిన్న పిల్లల ఎదుగుదలకి, పెద్దవాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లో కార్బోహైడ్రేట్ లెవెల్, ఓకే, ఫ్యాట్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కుజుబటాలి అనేసి, అలాగే బహురూపి అనేసి, బహురూపి ఇది బహురూపి మల్టీ విటమిన్ రైస్ అన్నమాట. యాక్చువల్గా ఇది బహుగుణాలు కలదు. ఓకే, అందుకనే బహురూపి అని పెట్టారు. అలాగే ఇంకోటి ఇంద్రాని. ఇంద్రాని ఏంటంటే ఫ్లేవర్డ్ రైస్. ఇది కొంచెం లావుగా ఉంటుంది కానీ మంచి రిచ్ బీట్ వల్ల అనమాట. ఓకే, అలాగే కులాకర్ కూడా రెడ్ వెరైటీ. అదేంటంటే లేడీస్ కన్సీవ్ అయిన తర్వాత బేబీకి మదర్కి ఇంప్రూవ్మెంట్ కోసం పెడతారనమాట, బాగుంటుంది. ఓకే, అలాగే బ్లాక్ రైస్ ఉంది. బ్లాక్ రైస్ అంటే మంచి యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రైస్. రాజముడి, అలాగే రత్నచోడి యాక్చువల్గా పూర్వం సైనికులకు పెట్టేవారు ఈ రైస్. ఓకే, ప్రస్తుతం మన ఇండియన్ ఆర్మీకి కూడా ఈ రైస్ ఫీడ్ చేస్తున్నారు. సో అంటే మంచి ఎనర్జీ రైస్ అన్నమాట. అదే ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క హిస్టరీ ఉంది, దాని వెనకాల ఎన్నో. మీకు చిట్టి ముత్యాలు పొలావ్ బయట కనబడుతూ ఉంటుంది కదా, అది చిట్టి ముత్యాలు ఫ్లేవర్డ్ రైస్ అనమాట. అది మంచి అరోమా వస్తుంది, స్మెల్, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, చిన్నగా ఉంటుంది, చిట్టి ముత్యాలలాగా ఉంటుంది అనమాట రైస్. అలాగే సిద్ధ సన్న, చింతలూరు సన్నాలు మంచి ఇమ్యూనిటీ కోసం అనమాట. అవి ఇవన్నీ కూడా దేశవాళీ రకాలన్నీ కూడా మంచి పోషకాలతో ఇమ్యూనిటీ ఉండే రైస్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఓకే, చింతలూరు సన్నాలు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. రెగ్యులర్ సన్న రకము, కార్బోహైడ్రేట్ లెవెల్ తక్కువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట రైస్. ఇప్పుడు యాక్చువల్లీ బయట ఏంటంటే స్వర్ణ, దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండి స్వీట్నెస్ కోసం చూస్తూ ఉంటారు కదా, ఇది మంచి టేస్టీగా ఉంటుంది, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే బెల్లం, ఇది పొడి, ఇది రా బెల్లం, కంప్లీట్ ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇది న్యాచురల్ ఫార్మింగ్ లో, అంటే ఇది పంట కూడా న్యాచురల్ ఫార్మింగ్ లో ప్లస్ వండే ప్రాసెస్ కూడా న్యాచురల్ గా చేసింది అనమాట. అంటే ఒరిజినల్ గా బెల్లం ఈ కలర్ ఉంటుంది, బయట ఏంటంటే దాంట్లో కెమికల్స్ అవి వేసేసి ఫ్లవర్ ఆ కలర్ ఉంటేనే యాక్చువల్ గా ఇప్పుడు తింటున్నారు జనం. అంటే కానీ ఒరిజినల్ అయితే ఇదే కలర్, ఒరిజినల్ గా ఈ కలర్ ఉంటుంది. ఇది పొడి, బెల్లం పొడి, జాయింట్ పౌడర్. సో ఎవరన్నా ఇంట్లో పూతరేకులు అలాంటివి చేసుకోవాలన్నా కూడా ఈ పౌడర్ యూజ్ అవుతుంది. గణపతి విగ్రహాలు, ఇది మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే గంగా నది ఒండ్రు మట్టి అండి. ఇది గంగా నది ఒండ్రు మట్టి అంటే యాక్చువల్గా మంచి ఫర్టిల్ సాయిల్ ఇది చెప్పాలంటే. మీకు అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు ఒక షవర్ ఇస్తే నిమజ్జనం అయిపోతుంది, ఎంత పెద్ద విగ్రహం అయినా కరిగిపోతాయి ఈజీగా. మనకి అంటే కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అందియాలి అనేసి దీంట్లో ఏ కెమికల్ కూడా, ఎట్లాంటి కెమికల్ అలాంటివి కూడా. ఇది మీకు నిమజ్జనం అయిపోయిన తర్వాత మట్టి తీసుకెళ్లి మొక్కలకి వేసుకోవచ్చు, మంచి ఎరువు లాగా కూడా యూజ్ అవుతుంది. సో మా దగ్గర 4 ఇంచ్ నుంచి 7 feet వరకు ఉన్నాయండి విగ్రహాలు ప్రస్తుతం. సార్ మన అడ్రస్ కూడా చాలా మందికి, అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా మంది తెలియదు, ఒకసారి మన అడ్రస్ చెప్పండి. ఇంకోటి, ఇక్కడికి వచ్చే ఈ స్టోర్ కి విజిట్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారో ఒకసారి చెప్పండి. అవును, మాది యాక్చువల్గా ఏంటంటే మెయిన్ మచిలీపట్నం బేస్, మచిలీపట్నంలో ఉంది స్టోరు. అలాగే విజయవాడ పోరంకి మెయిన్ రోడ్ మీద ఉంది ఒక స్టోరు.
హైదరాబాద్లో వచ్చేసి మదినగూడ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంది. అవును. ఓకే. సో ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంటారు సార్ ఇక్కడికి? ఇక్కడ లోకల్గా కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా అంటే అడ్రస్ వెతుక్కుంటూ ఫోన్లు చేసి మెట్రో దిగి మెట్రో నుంచి వాళ్ళు ఏదో ఒక మాట్లాడుకుని వస్తూ ఉంటారు అనమాట. కానీ ర్యాపిడో కానీ చేసుకుని. ప్రస్తుతం ఈ రోడ్ క్లోజ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే. సో ఏం చెప్తారు సార్ వచ్చే కస్టమర్స్కి? ఒక్క మాటలో ఏం చెప్తారు మా పల్లవి టీవీ తరపున? కంప్లీట్ హెల్తీ స్టోర్ అండి ఇది. మీకు అంటే హెల్త్ పరంగా మీకు అంటే చాలామంది ఇప్పుడు నజర్ డ్రాప్స్ అని వివిధ రకాల ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు స్టోర్ విజిట్ చేయండి, విజిట్ చేసి అన్ని ప్రోడక్ట్స్ చూడండి. ఓకే. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా స్టోర్ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అసలు ఏదో బయట దొరికే ప్రోడక్ట్స్ అయితే మనకి ఎక్కడ కనిపించవు. చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవి, అంతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఈ ఐడల్స్ గురించి కూడా చెప్పారు కదా మీకు. ఎవరన్నా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గోవిందుని గోసేవని విజిట్ చేయండి. ఎంత ఎంత బాగున్నాయంటే ఐడల్స్. మీరు ఒక నిమజ్జనం చేశాక ఒక గంటలో మొత్తం డిజాల్వ్ అయిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇటు చూసుకున్నట్లయితే సౌందర్య ఉత్పత్తులు అంటే మనం కాస్మెటిక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లిప్ బామ్ నుంచి సోప్స్ నుంచి మనం ఇంట్లో డిటర్జెంట్ సోప్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనం హెయిర్కి యూజ్ చేసే ఏదైతే ఆయిల్లో చాలామంది ఇప్పుడు కోకోనట్ ఆయిలే కాకుండా దాంట్లో కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ మనం బాయిల్ చేసి నెత్తికి పెట్టుకుంటారు. సో అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షాంపూస్, ఇవి కూడా ఆర్గానిక్ షాంపూస్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, దీంట్లో కుంకుడుకాయ మెంతులతో చేసిన షాంపూ కూడా ఉంది. అండ్ అట్లనే ఫోర్ టైప్స్ ఆఫ్ షాంపూస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మందారం, అలోవెరా అండ్ అట్లనే ఉసిరికాయతో కానీ కుంకుడుకాయలతో కానీ 4-5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇట్లని మనం ఇంకా చూసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్. సో కొన్ని మనం షాప్స్లలో కొనే వాటిలో కొన్ని పురుగులు ఉంటాయి, కొన్ని తినగలుగుతామా అన్న డౌట్ వస్తుంది. ఇక్కడైతే అలా కాదు. కాకినాడ నుంచి మంచిగా వాళ్ళు సొంతంగా అంటే ఏమంటారు హ్యాండ్మేడ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్లో ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసి ఈ స్టోర్కి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ఇంట్లో స్పైసెస్ కూడా చూసుకుంటే ఎక్కడ కానీ నాకు ఈ స్టోర్లో ఎక్కడ కానీ దేంట్లో కూడా నాకు ఒక్క పురుగు అనేది కనిపించట్లేదు. అంత నీట్గా అంత చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మనం ఇంట్లో స్పైసెస్ ఏమేమి యూస్ చేస్తామో అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓట్స్తో సహా ఓట్స్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం ఏదన్నా పాలల్లో కానివ్వండి, లేదంటే వాళ్ళకి మంచిగా బూస్ట్లో కలిపి ఆ ఓట్స్ అనేది ఇస్తే చాలా హ్యాపీగా తింటారనేసి అయితే చెప్తాను. అండ్ ఇంకా కారం, పసుపు, ఇందాక మీరు శ్రీనివాస్ గారు చెప్పారు కదా, కారం, పసుపు వాళ్ళు ఇక్కడే గ్రైండ్ చేసి ఆర్గానిక్గా ఇక్కడే గ్రైండ్ చేసి ఇదే స్టోర్లో పెడతారన్నట్టు. మనం ఎక్కడి నుంచి అయినా బయట దొరికే వాటిలో ఎక్కువ కలరే ఎక్కువ చూస్తుంటాం, కారం తక్కువ ఉండడం, కలర్ ఎక్కువ ఉండడం చూస్తుంటాము. ప్యూర్ ఆర్గానిక్ అయితే ఇలా ఉంటుందండి నాకు తెలిసైతే. ఎందుకంటే అది మరీ ఎర్రగా ఉండకుండా ఈ కలర్లో ఉంటుంది కారం. ఎందుకంటే ఇంట్లో చూస్తాం కాబట్టి తెలుస్తుంది. అండ్ మీరు పప్పులు, ఉప్పులు ఏం కావాలన్నా మీకు రాక్ సాల్ట్ కాడ నుంచి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇంట్లో పాతకాలంలో బుట్టలు అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఎవ్వరు చూడని కూడా మీరు ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూడొచ్చు. చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మీరు పైన ఫ్లోరింగ్ చూసారా? పాతకాలంలో ఇవి వడ్లు నిల్వ ఉంచడానికి ఇట్లా కట్టేవారు అనేసి చెప్తుంటారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే అంత బాగున్నాయి. సో మీరు కనుక ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ఈ స్టోర్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాను. ఈ స్టోర్ విజయవాడలో కూడా ఉంది, మా కాలేజ్ పక్కనే ఉండింది. సో రెగ్యులర్గా నేను ఇక్కడికి విజయవాడలో ఇదే స్టోర్కి వచ్చి రోజు తినేవాడిని. అక్కడ భోజనం ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి రోజు ఇక్కడికే వచ్చి తిని వెళ్ళేవాడిని. ప్రతిదీ కూడా ఇక్కడ నుంచే నేను తీసుకొని వెళ్ళేవాడిని. ఓకే. గోవిందుని గోసేవ స్టోర్లో మీకు నచ్చిన స్వీట్ ఏది? మిల్క్ లడ్డు. ఓకే. మిల్క్ లడ్డు స్వీట్ అయితే మిల్క్ లడ్డు. ఇంకా భోజనం టైంలో మీకు బ్లాక్ రైస్ తోటి పాయసం చేస్తారు, అది చాలా బాగుంటుంది. బ్లాక్ రైస్తో పాయసం చేస్తారు, అది చాలా బాగుంటుంది. మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా ఈ స్టోర్కి వచ్చి మా పిల్లై సాంబా అని చెప్పి ఉంటుంది. మా పిల్లై సాంబా అనేటువంటి రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ని తీసుకొని పోయి గిఫ్ట్గా ఇచ్చేవాడిని. ఎందుకు
ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా వీళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్లస్ నార్మల్ డెలివరీ అవ్వడానికి అది చాలా సహాయపడుతుంది అనమాట. మా పిల్లై సాంబా అనే రైస్, ఆ రైస్ని తీసుకొని వెళ్ళి గిఫ్ట్గా ఇచ్చేది. వాళ్ళు ఎవరు తినలేకపోయేవాళ్ళు. వాళ్ళకి నేను ఏం సజెషన్ ఇచ్చేవాడిని అంటే, తినలేకపోతున్నారు కాబట్టి దాన్ని దోశపిండిలాగా చేసుకొని దోశల్లాగా తినండి. అట్లీస్ట్ మీకు దాని మనం బియ్యం వాడతాం, నార్మల్ బియ్యం వాడతాం, నార్మల్ బియ్యం వాడే బదులు ఆ నార్మల్ బియ్యం ప్లేస్లో ఈ మా పిల్లై సాంబా బియ్యం వాడమని చెప్తాను. సో దట్ వాళ్ళకి ఈజీగా ఆ బియ్యం తినలేరు కాబట్టి, ఈ కొత్త వాళ్ళు తినలేరు ఈ బియ్యం. మా పిల్లై సాంబా ఒకటి, నవారా ఒకటి, ఇవి తినలేరు. అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తినగలుగుతారు. నేను తినేది రాజముడి బియ్యం. రాజముడి బియ్యం చాలా బాగుంటాయి. నేను 2-3 ఇయర్స్ నుంచి తింటున్నాను. చాలా బాగుంది, రిజల్ట్ చాలా బాగుంది. నేను రెగ్యులర్గా ఈ మా పిల్లై సాంబా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తాను, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా. అట్ ద సేమ్ టైం రాజముడి ఏమో మా ఇంట్లో నేను వాడతాను. ఆయిల్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచే నేను కొనుక్కొని వెళ్తాను. ఇంట్లో మొత్తం ఆయిల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్తాను. బయట డిమార్ట్లో వీటిలో ఆయిల్స్ ఏవి వాటిలో నేను ఎంకరేజ్ చేయను, మొత్తం ఇక్కడ నుంచే తీసుకొని పోతాను నేను. సో ఏం చెప్తారు గోవిందుని గోసేవ స్టోర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఖుషి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గ్రేట్. ఫస్ట్ ఆయనకు వస్తున్న జీతాన్ని కూడా వదిలిపెట్టుకొని, ఖుషి గారు ఇప్పుడు కాదు, నాకు 3 ఏళ్ల నుంచి పరిచయము. ఖుషి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన సృష్టించినటువంటిది మాత్రమే ఈ స్టోర్. ఆయన చాలా డెడికేటెడ్గా ఏదున్నా కూడా మనకు చెప్పండి సార్, ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా చెప్పండి అని చెప్పి మంచిగా మాట్లాడుతూ, రిసీవ్ చేసుకుంటూ, ప్రతి కస్టమర్ని కూడా బాగా మాట్లాడుతూ చేస్తాడు. ఆయన నిజంగా చెప్తున్నా, జీవితంలో ప్రతి ఒక్కరి జీవితం నుంచి ఒక్కొక్క సంవత్సరం తీసుకొని 1000 సంవత్సరాలు బ్రతికినా తప్పలేదనిపిస్తుంది. అంత మంచి గొప్ప సేవ చేస్తాడు ఆయన. ఆయన ప్రతిదీ కూడా ఐటమ్ క్వాలిటీ లేదు అనే మాట రాదు. ఆయన దగ్గర నుంచి క్వాలిటీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఆయన ఈ ఖచ్చితంగా నేను వాడుతున్న దాంట్లో ఫస్ట్లో నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండింది, కానీ ఈ రైస్ తినడము, ఇది చేయడము, లేట్ ద సేమ్ టైం ఈ వీళ్ళ దగ్గరే వచ్చి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది చాలా తగ్గిపోయింది నాకు. అసలు కడుపులో మంట వచ్చేది ఊరికేనే బయట ఫుడ్. ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్ మాది లోకల్, కానీ విజయవాడలో వెళ్ళి ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను విజయవాడకి షిఫ్ట్ అయిపోయాను టోటల్గా. కానీ విజయవాడకి షిఫ్ట్ అయిన టైంలో నేను బయటనే తినాల్సి వచ్చేది. బయటనే తినాల్సి వచ్చిన టైంలో ఇక్కడ గోసేవాళ్ళు తినడం వల్ల నాకు హెల్త్ మొత్తం టోటల్గా సెట్ అయింది. అటు ఇంట్లో ఫుడ్ కంటే కూడా ఇక్కడే ఫుడ్ బాగుంటుంది. అంత మంచిగా చేస్తారు ఇక్కడ వీళ్ళు, చాలా ప్రికాషనరీగా చేస్తారు. ఇక్కడ ఇది ఒకటి స్టోరే కాదు, నేను చాలాసార్లు మచిలీపట్నం స్టోర్కి వెళ్ళాను, విజయవాడ స్టోర్కి వెళ్ళాను. విజయవాడ స్టోర్లో ఎక్కువ నేను తీసుకునేది విజయవాడ స్టోర్లోనే తీసుకుంటాను. ఈవెన్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు కూడా ఆవు పాల నుంచి, ఆవు నెయ్యి నుంచి ప్రతిదీ కల్తీ అయిపోతున్న కాలంలో ప్రతిదీ కూడా మా డాడీకి ఈ కర్మ చేసిన టైంలో ఖచ్చితంగా కల్తీ లేనటువంటివి తీసుకోవాలని చెప్పి, కల్తీ లేనటువంటివి ఆవు నెయ్యి, కుంకుమ, విభూది ఏది ఉన్నా కానీ ఇక్కడ నుంచే నేను తీసుకొని పోయి చేసేవాడిని అనమాట. సో మీకు ఆర్గానిక్ హెల్త్ పరంగా కానివ్వండి, అటు పిల్లల హెల్త్ పరంగా కానివ్వండి, పెద్దల హెల్త్ పరంగా కానివ్వండి, సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా గోవిందుని గోసేవ స్టోర్ విజిట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ అన్నీ మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు. అన్ని ఐటమ్స్, కుంకుమ కాడ నుంచి ఆయిల్ వరకు అన్ని ఐటమ్స్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. చాలా రకాల బియ్యంలో కూడా 15 రకాల బియ్యం ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. అండ్ సో ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మదీనా కూడా నియర్ బై ఉంటుంది ఈ స్టోర్. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఈ స్టోర్ లొకేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ మోహిత్తో జ్యోతి, పల్లవి టీవీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.